నివేదించి చట్టము మనకున్నటువంటి ప్రజా అంశాల మీద పోరాటం చేసే హక్కు ఎవరికైనా ఉంది. అందులో గౌరవంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా చేసిన వ్యక్తి, పార్లమెంట్ మెంబర్ అంటే హైయెస్ట్ పీపుల్స్ హౌస్ ఎన్నికైన, నేను కూడా ఎంపీగా గెలిచిన కాబట్టి ఆ రోజు ఎన్నికల అధికారి పార్లమెంట్ మెంబర్ అని చేయడు, పీపుల్స్ హౌస్ రిప్రజెంటేటివ్ అని ఇస్తాడు. అది జాతీయ సంపద రైల్వే పట్టాలు కోసేయమని చెప్తా ఉంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అతను రాజకీయ ఉన్మాదిగా మారిండా, ఎటువంటి ఆలోచనతోటి మాట్లాడిన అనేటువంటి మాట నన్ను చాలా ఆశ్చర్యం చేయలేదు. ఎందుకంటే రైలు పట్టాలు కోస్తే ఆ రైలు మీద మనందరం కూడా ప్రయాణం చేయొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నేనేం రాజకీయంగా వ్యక్తి టార్గెట్ ఓరియంటేషన్లో మాట్లాడుతలేను. ఆయన మాట్లాడిన మాటలకు మాత్రమే రియాక్షన్. ఐఎమ్ నాట్ ఎనీ పర్సనల్ ఇష్యూ. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ చిన్న తర్వాత నేను చెప్తాను. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పిండు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతా ఉన్నా, ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులో కంప్లైంట్ చేయాలి. 2, సింగరేణి కార్మికులందరినీ తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. ఇన్ని లక్షల మందికి ఉపాధినిచ్చేటువంటి సింగరేణి సంస్థ, ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ మెంబర్ గెలిచిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థను పేల్చేయమని చెప్తా ఉన్నావు. ఆయనే చెప్తా ఉన్నాడు, నేను బాధ్యతగా ప్రతిపక్ష పార్టీ నిరసనలు చెప్పొద్దు అనేంత అవివేకిని కాము. ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఉద్యమాలు చేయడానికి అవకాశం ఇస్తుంది. స్వయంగా వారే చెప్తా ఉన్నారు, ఇంత పెద్ద ధర్నా చేస్తే 5 రైతులు రాలేని, మీ రైతుల ధర్నా పొలిటికల్ డ్రామా మీ ఇంట్రెస్ట్ జరుగుతుందని నువ్వే స్పీచ్లో చెప్పిన. 5 రాలే రైతులని నేను అంటలే. 5 రైతులు రాని ధర్నా పార్టీ 70 మందితో కలిపి ధర్నా చేసి నెల రోజులు జైలు పోతే పర్వాలేదు, నువ్వు రైలు పట్టాలు కాల్చేయి, నువ్వు సింగరేణి భవనాన్ని వేల్చేయి, ఆ భవనాన్ని వేల్చేయమని చెప్తున్నావంటే ఇది వ్యక్తిగతం అని అనుకుంటలేను. టీఆర్ఎస్ పార్టీ వెంటనే అతన్ని బహిష్కరించాలి. మొన్న ఎన్నికలు మున్సిపాలిటీ వస్తే ఏదో అన్యాయం జరిగిందని ఆయననే దాడి చేశాడు. మేమేదో అణిచివేసినామని చెప్పి జైల్లో పడితే మొత్తం మంది నాయకత్వం అంతా పోయి మద్దతు ఇచ్చారు. ఇవాళ పార్టీ స్పందించాలి. ఆయన మాట్లాడిన మాటల్ని పార్టీగా భావిస్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలుగా భావిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ దాన్ని సరే బీఆర్ఎస్ ఓకే స్థాయిలో, మేము టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఉన్న పార్టీ సభ్యుడుగా ఆయనే ఇటువంటి విపరీత వ్యాఖ్యలు అంటే ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. యువకుడిగా యూనివర్సిటీ నుంచి నీకు భగవంతుడు ఇచ్చిన అవకాశం, పార్లమెంటు మెంబర్ అయి ఎమ్మెల్యే అయి ఇంత పెద్ద హోదాలో పోయిన తర్వాత ఒక 5 ఏళ్ళు 2.5 ఏళ్ళు అధికారం లేకపోతే ఇంత అసహనం గురైతే ఫస్ట్ జనరేషన్ వ్యక్తివి ఎందుకు తొందరపడుతున్నారు? ఇటువంటి మాటలు రైల్వే పట్టాలను కోసేయమంటే ఏం జరుగుతుంది, సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటే ఏం జరుగుతుందో ఆ పార్టీ స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇట్స్ అ టైం. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 10 ఏళ్ళు అణిచివేస్తే, అనేక వందల సార్లు హౌస్ అరెస్ట్ చేస్తే, ఉద్యమం చేయకుండా తెలంగాణ చౌక్ను ఎత్తేస్తే, ఇందిరా పార్క్ దగ్గర ఉద్యమ గడ్డ ఎత్తేస్తే కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వ విధానాల పట్ల నిరసన చెప్పినాం, ప్రొటెస్ట్ చేసినాం. మీరు కూడా ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా వింటలేరు. ప్రభుత్వం మీరు చెప్పినట్టు ఆడితే ఆడు, పాడితే పాడుమనేది కాదు. మీరు ఆ అన్ని అంశాలు, మేము ఒకవేళ పొరపాట్లు చేస్తే పొరపాట్లన్నీ జమై ప్రజల దగ్గరికి పోయి ప్రజా కోర్టులో ఓటు రూపంలో మీరు ప్రజలకు చైతన్యపరిచేయండి. కానీ రైలు పట్టాలు వేల్చేయమని చెప్పో మేమన్నాడని అటువంటి మాట్లాడే పరిస్థితి. అన్నేళ్ళు అధికారంలో ఉన్నాం, మా పార్టీ చాలా రాష్ట్రాలు అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. ఇలా దేశంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. దేశంలో అధికారాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించింది మేమే. అటువంటి అసహనం, ఫ్రస్ట్రేషన్ ఉంటే ఈ దేశం నడుస్తుందా? శాంతి భద్రత విఘాతం కలిగే మాటలు ఏదైనా రాజకీయ పార్టీ మాట్లాడితే ఆ రాజకీయ పార్టీ చూస్తూ ఊరుకుంటే ఇది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్గా మేము గుర్తించే పరిస్థితి వస్తే ఏం కర్మ ఇది? ప్రజలు గమనించారని కోరుతాను.